కాలం అనేటువంటి దాన్ని మానవులమైన మనము గడియారపు ముళ్ళుతో కొలుస్తాం. సెకండ్లు, నిమిషాలు, గంటలు, మన జీవితం ఈ కాలచక్రంలోనే ముగిసిపోతుంది. కానీ కాలాన్ని సృష్టించిన వాడిని దేవుడితో కొలుస్తాం. పాత నిబంధన గ్రంథం కేవలం ఇశ్రాయేలీల చరిత్ర కాదు, అదొక నిత్యత్వపు ప్రకటన. అక్కడ మనకు పరిచయమయ్యే దేవుడు ఎల్ ఒలాం అంటే నిత్యుడైన దేవుడు. ఆయన నామము యాహ్వే అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు, ద సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్ అన్నమాట. ఆయనకు గతం లేదు, భవిష్యత్తు లేదు, ఆయన ఎప్పుడు కూడా వర్తమానం మాత్రమే. అయితే ఈరోజు మన ముందున్న అసలైన ప్రశ్న ఏంటంటే ఆ నిత్యుడైన యెహోవా లక్షణాలు మెస్సియాలో ఎలా ప్రతిఫలిస్తున్నాయి? యేసు తనను తాను దేవుడిగా ఎక్కడైనా పరిచయం చేసుకున్నాడా అని అడిగే ప్రపంచానికి ప్రవక్తలు వేల ఏళ్ల క్రితమే సమాధానాన్ని ఇచ్చేశారు. ఆ సమాధానమే నిత్యుడైనటువంటి మెస్సియా. ఈ మెస్సియా ఆది సృష్టింపబడక మునిపే ఉన్నాడు. హీ ఈజ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ వన్. మెస్సియా అంటే కేవలం 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుట్టిన ఒక శిశువు అని ప్రపంచం అనుకుంటుంది. కానీ మీకా ప్రవక్త కొన్ని శతాబ్దాల ముందే ఈ రహస్యాన్ని విప్పాడు. మీకా గ్రంథము 5:2లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హెబ్రీ భాషలో దీన్ని మెహెదెం మెమే ఒలాం అంటారు. ఇక్కడ వాడబడిన కెదెం అంటే పురాతన కాలం అని, కానీ ఓలాం అంటే కాలానికి అతీతమైన నిత్యత్వము అని. అయితే స్కాలర్స్ కొందరు ఓలాం అంటే కేవలం ఒక చారిత్రక కాలం అని వాదించవచ్చు. ఆమోసు గ్రంథంలో కానీ మీకాలోని ఇతర వచనాల్లో కానీ ఓలాం అన్న పదాన్ని దావీదు కాలానికో లేదా అబ్రహాము కాలానికో యాంకర్ చేశారు. కానీ మీకా 5:2 దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎటువంటి హిస్టారికల్ యాంకరింగ్ మనకు కనబడదు. మీకా ప్రవక్త కావాలనే ఆ పదాన్ని స్వతంత్రంగా వదిలేశాడు. ఎందుకంటే ఆ రాబోయేటువంటి వ్యక్తి ఏ చారిత్రక కాలానికి కట్టుబడి ఉన్నవాడు కాదు. హీ డిడ్ంట్ జస్ట్ అరైవ్ ఇన్ హిస్టరీ, హీ స్టెప్డ్ ఇన్ టు హిస్టరీ ఫ్రమ్ ఇటర్నిటీ. సూర్యచంద్రులు లేకముందే, నక్షత్రాలు పుట్టకముందే ఆయన ఉన్నాడు. ఆయనే నిత్యుడైనటువంటి తండ్రి, ది ఎవర్ లాస్టింగ్ ఫాదర్. యెషయా ప్రవక్త మెస్సియా గురించి మాట్లాడుతూ ఒక ఆశ్చర్యకరమైనటువంటి బిరుదును వాడాడు. యెషయా గ్రంథము 9:6 గాను మనం చూస్తే నిత్యుడకు తండ్రి అని పేరు పెట్టబడును అని ఉంటుంది. హెబ్రీ భాషలో దీన్ని అవియాద్ అంటారు, అంటే ఫాదర్ ఆఫ్ ఇటర్నిటీ అన్నమాట. అంటే ఆయన కాలంలో పుట్టినవాడు కాదు, నిత్యత్వానికే ఆయన మూలకారకుడు అని. మెస్సియా సృష్టింపబడినవాడు కాదు, ఆయనే ఎలోహిం, అంటే ఆయనే శక్తివంతమైన దేవుడు. అందుకే 45వ కీర్తన 6వ వచనాన్ని కానీ మనం చూస్తే దేవుడు మెస్సియాను ఉద్దేశించి ఏమంటున్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. రాజైన దావీదు మెస్సియాను దేవుడు అని సంబోధిస్తున్నాడు. ఇది కేవలం గౌరవం కాదు, ఇది ఆయన దైవత్వానికి నిదర్శనం. మరి యెహోవాకు మాత్రమే ఉండాల్సిన ఎల్ గిబోర్ అంటే బలవంతుడైన దేవుడు అనే టైటిల్ ఈ శిశువుకు, ఈ బిడ్డకి ఎలా వర్తిస్తుంది? ఎందుకంటే యెహోవాయే మనిషిగా ఒక కుమారుడిగా మన మధ్యకు రాబోతున్నాడని ఇటు యెషయా ప్రవక్త అటు మీకా ప్రవక్త ఒకే స్వరంతో చాటి చెప్తున్నారు. ఇకపోతే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. దానియేలు 7:14 ప్రకారం ఆయన ప్రభుత్వము ఎన్నటికీ కొట్టివేయబడని నిత్యమైన ప్రభుత్వము. హెబ్రూ భాషలో దీన్ని షోల్తాన్ ఒలాం అంటారు. లోకంలోని సామ్రాజ్యాలు కూలిపోతాయి, దేశ సరిహద్దులు మారిపోతాయి, కానీ మెస్సియా రాజ్యం మాత్రం అంతు లేనటువంటిది. 110వ కీర్తనలో చెప్పబడినట్లుగా ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు, ఆయనలో ముగింపు లేదు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం నమ్ముతున్నటువంటి మెస్సియా కేవలం ఒక చరిత్రకారుడా లేక చరిత్రను రాసినవాడా? హబక్కూకు ప్రవక్త యెహోవాను చూసి నీవు కెదెం నుండి ఉన్నవాడవు కాదా అన్నాడు. అంటే అదే కెదెం అనేటువంటి పదాన్ని మీకా ప్రవక్త మెస్సియాకు కూడా వాడాడు. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఒక్క దేవుడు ఇద్దరుగా ముగ్గురుగా ఉండగలడని నమ్మారు. దీన్నే డివైన్ ఫ్లూయిడిటీ అంటారు. పాత నిబంధనలో వాక్యముగా లేదా ఒక ప్రత్యేకమైన దూతగా నామముగా ఉన్న ఆ యెహోవా ఎవరో కాదు, ఆయనే యేసుక్రీస్తు. మనుషులు వస్తారు పోతారు, కానీ యెహోవా యొక్క నిత్యత్వము మెస్సియాలో మూర్తీభవించింది. ఆయన ఎన్నటికీ మారడు, ఎందుకంటే ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. మనం ఆరాధించేది ఒక సాధారణమైన మనిషిని కాదు,
సాక్షాత్తు నిత్యుడైనటువంటి దేవుణ్ణి. సమయం ముగిసిపోవచ్చు, ఈ భూమి ఆకాశాలు గతించిపోవచ్చు, కానీ పాత నిబంధన కేకలు వేసి చెప్తున్న సత్యం ఒక్కటే. అదేంటంటే మెస్సియా సృష్టింపబడినవాడు కాదు, ఆయనే సృష్టికర్త. ఆయన నిన్నటివాడు కాదు, ఆయన మిన్ ఒలాం వేయాద్ ఒలాం, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉన్నవాడు. ఆయన నిత్యుడు కాబట్టే మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఆయన ఆది అంతము లేనివాడు కాబట్టే మన ముగింపును ఆయన మార్చగలడు. ప్రవక్తలిచ్చిన ఆ గొప్ప నిరీక్షణ, ఆ హోప్ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో నెరవేరింది. ఆ నిత్యుడైనటువంటి మెస్సియాకు యుగ యుగములు మహిమ కలుగును కాక. ఆమెన్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.